హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, బిఎఫ్ఏ జాయిన్ అవ్వాలి అని అనుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మీకు ఆంధ్రాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఈ నెల 22వ తారీఖున లాస్ట్ డేట్ గా ఉంది. సో ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళైతే హ్యాపీ. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకెవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. వితౌట్ ఫైన్ తో 22 మే వరకు అయితే ఉంది, విత్ ఫైన్ తో కూడా ఉంది. సో ఆల్ డీటెయిల్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ బిఎఫ్ఏ అనేది ఎంట్రన్స్ పెడుతుంది. అది ఫోటోగ్రఫీ కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ సైడ్ కావచ్చు, ఏదైనా సరే. అంటే మీరు పెయింటింగ్ సైడ్ వెళ్ళాలన్నా లేదంటే ఫోటోగ్రఫీ వైపు వెళ్ళాలన్నా కంపల్సరీ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. కానీ కామన్ ఎంట్రన్స్ అయితే ఉండదు. టోటల్ గా 2 స్టేట్స్ కలిపి లేకపోతే ఇండియా అంతా కలిపి కామన్ ఎంట్రన్స్ అయితే ఉండదు. ఏ యూనివర్సిటీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ యూనివర్సిటీయే నోటిఫికేషన్ పెడుతుంది. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే కామన్ ఎంట్రన్స్ ఉంటుంది అని అనుకుంటున్నారు. అలా ఉండదు. డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, అది ఆ యూనివర్సిటీ ఎప్పుడు కండక్ట్ చేస్తుంది ఎంట్రన్స్, అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. అలాగే ఏది వచ్చినా కూడా, ఎగ్జాంపుల్ జేఎన్టీ వచ్చినా కూడా జేఎన్టీ వాళ్ళు కండక్ట్ చేసేది ఎంట్రన్స్ సెపరేట్ ఉంటుంది. అలాగే ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఉంటుంది. సో మనం టోటల్ డీటెయిల్స్, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాలు పూర్తిగా నేను మీ వీడియోలో తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో మనం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అని టైప్ చేయండి. ఫస్ట్ వస్తుంది మీకు. ఫస్ట్ ఏదైతే టాప్ లో వచ్చిందో అది డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టోటల్ గా వెబ్సైట్ అనేది వచ్చింది. సో ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే కడపలో ఉంది. వైఎస్ఆర్ కడప, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉంది. ఎవరైతే అక్కడ చేయాలని అనుకుంటున్నారో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది, సో అక్కడ మీరు చేయాలనుకుంటే అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి లేకపోతే నియర్ బై ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో చేయాలనుకుంటే ఇది నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. ఇక్కడ ఆన్లైన్ ఫర్ ఏడి సెట్ 2024 అడ్మిషన్ అని, అలాగే ఏడి సెట్ 2024 అని. సో ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా వచ్చినాయి. ఏడి సెట్ 2024 అని ఇక్కడ ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఏడి సెట్ 2024 అబౌట్ అస్, ఏడి సెట్ 2024 ఇంపార్టెంట్ డేట్స్, ఏడి సెట్ 2024 ఇంపార్టెంట్ డేట్స్ అంటే 1, 2, 3 అని పెట్టారు. అయితే నోటిఫికేషన్ చూద్దాం మనం. ఎందుకంటే నోటిఫికేషన్ గురించే మనకు ఫస్ట్ తెలియాలి. ఈ నోటిఫికేషన్ లో ఏం చెప్తున్నారు, మన ఎలిజిబిలిటీ ఏంటి, ఎటువంటి విషయాలు అనేది ఫస్ట్ నోటిఫికేషన్ చూడాలి ఎప్పుడైనా సరే. చూడండి, ఏడి సెట్ అంటే ఏంటి అసలు. ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడప ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సిహెచ్ఈ ఫర్ అడ్మిషన్ ఇంటూ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడప స్టేట్ లెవెల్ స్పెషలైజ్డ్ యూనివర్సిటీ ఇది. సో ఇది ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు ఏంటి అనేది ఉంది. సో మనకి కావాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ అనేది కావాలి. అడ్మిషన్ ఇంటూ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొఫెషనల్ కోర్స్ ఆఫర్డ్ బై డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడప, కడప అని ఉంది. సో మనం ఈ ఏడి సెట్ అంటే ఆర్ట్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ అని అర్థం చేసుకోండి. ఓకే, ఇందులో కోర్సెస్ ఏముంటాయి, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బిఎఫ్ఏ పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, ఇది ఫస్ట్ పార్ట్. ఇక బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఉంటుంది, అంటే దీన్ని బి డిజైన్ అంటారు. ఇది ఇంటీరియర్ డిజైన్ లో చెప్తారు. అంటే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అనే 2 ఉంటాయి. ఇది ఇంటీరియర్ కోర్స్ ఇది. సో ఈ 2 ఉంటాయి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10+2 ఇన్ ఎనీ గ్రూప్, ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, M BPSC, CSC, HSC are equivalent
అంటే ఇక్కడ ఇంటర్ అడుగుతున్నారు. ఇంటర్తో ఎలిజిబిలిటీ అంటే ఎనీ గ్రూప్ అప్లై చేసుకోవచ్చు. అలాగే దానికి ఈక్వలెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లో ఉంది, దాన్ని అప్లై చేసుకోండి అని ఈ నోటిఫికేషన్లో ఉంది. అలాగే టెస్ట్ ఏముంటుంది అని ముందుగానే ఆల్రెడీ నన్ను చాలామంది అడుగుతున్నారు. టెస్ట్ అంటే కామన్ పేపర్ ఫర్ బోత్, రెండు కోర్సెస్కి, బిఎఫ్ఏకి డిజైన్కి రెండింటికి కూడా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి, 120 మినిట్స్ ఇస్తారు, 2 అవర్స్ ఇస్తారు. 2 అవర్స్ అయితే మీకు ఉంటుంది. టెస్ట్ సెంటర్ విల్ బి ఇంటిమేటెడ్ లెటర్, అంటే మీరు అప్లై చేసుకుంటే అప్పుడు టెస్ట్ సెంటర్ అనేది వస్తుంది. ఇక దీనికి 23/4 దీన్ని అనౌన్స్ చేశారు. అప్లికేషన్ సబ్మిషన్ డేట్ అప్పుడే స్టార్ట్ అయింది ఇది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి ఈ 22/5/24 వరకు టైం అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఇచ్చారు, కానీ ఆల్మోస్ట్ మనం 22/5/2024 లాస్ట్ డేట్. ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ విత్ లేట్ ఫీ అంటే 31/5/2024 ఇచ్చారు. లేట్ ఫీతో మీరు 31/5 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీరు అప్లై చేసింది 4/6 అంటే 31కే లాస్ట్ డేట్ అవగానే 4వ తారీఖుకే, వచ్చే నెల 4వ తారీఖుకే మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అలాగే టెస్ట్ కూడా 13/6 ఉంది. చూసా, మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే, అయితే ఇది రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఏంటి అనేది చూద్దాం. వితౌట్ లేట్ ఫీ ఎప్పుడు 22 వరకు ఓసీ వాళ్ళకైతే 1000 రూపీస్ ఉంది, బీసీ వాళ్ళకి 750 ఉంది, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ ఉంది. ఇది వితౌట్ లేట్ ఫీ ఉంది. అంటే బిఫోర్ 22 వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి. ఇక లేట్ ఫీ కూడా ఉంది 500 రూపీస్, అది 23 నుంచి 28 వరకు ఇచ్చారు. అది ఇక్కడ ఓసీ వాళ్ళకి 1000 ప్లస్ 500, బీసీ వాళ్ళకి 750 ప్లస్ 500, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 500 ప్లస్ 500, ఇది ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇంకా లేట్ ఫీ ఇచ్చారు 1000 రూపీస్. అది 29th నుంచి 31st వరకు మనకి డేట్ ఇచ్చారు. సో దీనికి వచ్చేసి 1000 రూపీస్, అంటే 1000కి 1000 ఉంటుంది, 750కి 1000 ఉంటుంది, అలాగే 500కి 1000 ఉంటుంది. సో ఇది అయితే దీనికి రిజిస్ట్రేషన్ అలాగా మీరు రిజిస్ట్రేషన్ ఫీ షుడ్ బి పేడ్ ఆన్లైన్ త్రూ పేమెంట్. సో ఆన్లైన్లోనే పే చేయాలి, గేట్వే కానీ క్రెడిట్ కానీ డెబిట్ కానీ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి. సో స్టూడెంట్స్ కంపల్సరీ ఫాలో ద అబౌవ్ షెడ్యూల్. సో కంపల్సరీ ఈ షెడ్యూల్ అనేది మీరు ఫాలో అవ్వాలి, ఏదైతే ఇచ్చారో. ఇది మన నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ మళ్ళా పేపర్ గురించి ఏముంటుంది అని చెప్పేసి మళ్ళా డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. సో ఒకసారి ఈ నోటిఫికేషన్ చదువుకోండి మీరు. సో ఇది ఇంకా చెప్పాలంటే జనరల్ నాలెడ్జ్ సిలబస్ కూడా ఏమిస్తారు టెస్ట్ అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ ఆర్ట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ టు పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, ఆర్ట్ హిస్టరీ, డిజైన్ స్కిల్స్ ఉంటాయి. సో ఇది 100 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే క్యాండిడేట్ హూ వాంట్ టు అప్లై ఫర్ బోత్ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ హౌ టు పే ఫీ అని ఉంది కదా. సో బిఎఫ్ఏ అది యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే మీరు పే చేయాలని ఉంది. అలాగే క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్ 10+2 ఎనీ గ్రూప్ అని ఇచ్చారు ఆర్ ఈక్వలెంట్, అంటే ఇంటర్మీడియట్ ఏదైతే సమానంగా ఉంటుందో దానికి మీరు ఈ ఏడి సెట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఆల్రెడీ మీరు ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఉంటే రిజల్ట్స్ రాకుండా ఉంటే కూడా దీనికి ఎంట్రన్స్కి వెళ్ళొచ్చు. తర్వాత రిజల్ట్స్ వచ్చాక మీరు సబ్మిట్ చేయొచ్చు సర్టిఫికేట్ని. అలాగే ఇది ఏడి సెట్ ఎలా ఉంటుందంటే మినిమం 35 మార్క్స్ అయితే రావాలి. సో ఇది మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ప్రతిదీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఈ నోటిఫికేషన్ చదువుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు. సో హౌ టు అప్లై అన్నప్పుడు మనకి ఎలిజిబిలిటీ, ఇంటేక్, ట్యూషన్ ఫీ, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి. సో ఇదంతా చదువుకోండి మీరు చదువుకుంటే. అలాగే మనం ఏం పెట్టాలి ఏంటి అని కూడా ఇచ్చారు ఇక్కడ, అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ మొత్తం చదవండి. సో ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు ఆన్లైన్లో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో టోటల్గా దీని నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇది. ఓకే, ఇక మనం దీని గురించి
అంటే సిలబస్ ఏముంటుంది, ప్యాటర్న్ ఏముంటుంది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి దీని గురించి కూడా మనకి ఆల్రెడీ ఈ సైట్లో పెట్టారు. అంటే సిలబస్ ఏముంటుంది, ప్యాటర్న్ ఏముంటుంది అని చెప్పేసి. సో ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ అంటే అక్కడ మనకి ఇంతకు ముందు ఏం చెప్పారు అనేది ఇందులో కూడా అంటే నోటిఫికేషన్లో టోటల్ ఉంది, కానీ ఇక్కడ డీటెయిల్గా మళ్ళీ చెప్తున్నారు. మీకు టోటల్ 120 minutes ఉంటుంది, అంటే 2 hours ఎగ్జామ్ ఉంటుంది, అలాగే 100 marks ఉంటుంది. అయితే సబ్జెక్ట్ ఏమొస్తుంది అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ ఆర్ట్, కమ్యూనికేషన్ అండ్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఆర్ట్, జనరల్ నాలెడ్జ్ అబౌట్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, టాపిక్స్ ఆన్ ఫిల్మ్, లిటరేచర్, మ్యూజిక్, థియేటర్, ఇంగ్లీష్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, డీటెయిల్స్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, డిజైన్ స్కిల్స్. ఇవన్నీ మీకు సబ్జెక్ట్ అనేది ఈ వీటి మీదే ఇస్తారు. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, ఇలా మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ దీని గురించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ గురించి కూడా డీటెయిల్గా ఇచ్చారు. సో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు కంపల్సరీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాటి ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ వీటి ద్వారానే అప్లై చేయాలి. అలాగే ఏపీ ఆన్లైన్ సెంటర్లో కూడా వెళ్ళి కూడా అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా దీన్ని డీటెయిల్గా చూస్తే బర్త్ సర్టిఫికేటు, అలాగే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. నెక్స్ట్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి అని అంటున్నారు. ఎప్పుడు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అపియర్డ్ ఆర్ పాస్డ్, హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది అంటే మీరు రాసి ఉన్నారనుకోండి ఇంటర్మీడియట్, అప్పుడు మీరు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, దాని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సర్టిఫికేట్ వచ్చాక లేదా పాస్ అయినట్టుగా చూపించుకోవచ్చు. తర్వాత ఒకవేళ మీ దగ్గర ఎస్ఎస్సి లేదనుకోండి, దాని ఈక్వలెంట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, లేదంటే ఎస్ఎస్సికి సరిపడ సర్టిఫికేట్ ఉంటే అది చూపించాలి. అలాగే లోకల్ స్టేటస్ అంటే మీరు ద లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆర్ కాంపిటెంట్ అది అంటే ఎంఆర్ఓ నేను లోకల్ వాడిని అని చూపిస్తారు కదా, అంటే నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ని అని చూపించుకోవడానికి ఎంఆర్ఓ మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, అది కంపల్సరీ మీరు చూపించాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మీ సేవలో ఇస్తారు. ఇక స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉంటుంది అది. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఆ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్సీసీ పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ కోటా ఇవన్నీ ఉంటే ఆ సర్టిఫికేటు. అలాగే మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఆధార్. సో ఇవన్నీ ఆన్లైన్లో అప్లై చేసేటట్టు కంపల్సరీ కావాలి. అలాగే ఇక్కడ స్క్రీన్ రెజల్యూషన్ కూడా ఇచ్చారు, సైజు ఎంత ఉండాలి అంటే మనం ఎందులో చూడాలి, ఇంటర్నెట్ బ్రౌజర్లో ఎందులో చూస్తే బెటరు అంటే ఓల్డ్ వెర్షన్ కాకుండా న్యూ వెర్షన్, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. సో ఒకసారి చదవండి, చదివితే మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత డేట్ కూడా ఎక్కువ లేదు. అలాగే కరెక్షన్స్ ఇచ్చారు ఇందులో, అంటే కరెక్షన్స్ అంటే మనం ఏంటి ఏదైనా తప్పు చేస్తున్నావా ఏదన్నా అన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ కరెక్షన్స్ ఇచ్చారు. కరెక్షన్స్ అంటే ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి అడుగుతారు అనేది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఓకే, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సిలో ఏవైతే ఉంటే అవే పెట్టాలి, మీరు కొత్తగా పేర్లు మార్చినవి పెట్టద్దు. సిగ్నేచరు, ఫోటోగ్రఫీ, స్ట్రీము అంటే ఏ స్ట్రీమ్ తీసుకుంటున్నారు, సిగ్నేచర్ కూడా స్కాన్డ్ సిగ్నేచర్, మనం డైరెక్ట్ చేయలేం కదా. ఫోటోగ్రఫీ కంపల్సరీ. స్ట్రీమ్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, ఆ నెంబర్ కూడా వేయాలి. ఇక కమ్యూనిటీ అంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక మిగతావి లోకల్ ఏరియా స్టేటస్ అంటే నేను లోకల్ క్యాండిడేట్నా కాదా, నాన్ మైనారిటీ, ఇలా ప్రతిదీ కూడా ఏదైతే ఉందో అంటే ఆన్లైన్లో ఏవైతే చూపిస్తాయో అవే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వాటిని ఒకసారి చదువుకోండి, ఓకే. సో ఇలా మనం ప్రతిదీ కూడా చూసుకొని ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు.
ఎందుకంటే నోటిఫికేషన్లో ఏదైతే ఉందో అదే డీటెయిల్గా ఇచ్చారు కాబట్టి ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, మీకు నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు 22/4/2024. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ 23/4/2024 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఎప్పుడు వితౌట్ ఫైన్ తోటి 22/5/2024 వరకు ఉంది. అదే ఫైన్ తోటి 23 నుంచి 28 వరకు ఉంది. అలాగే మరో ఫైన్ తోటి సెకండ్ ఫైన్ ఇది 29 నుంచి 31 వరకు ఉంది. ఓకే, కరెక్షన్ అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే 1 నుంచి 3 వరకు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నది 4వ తారీఖుకే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే టెస్ట్ వచ్చేసి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంట. సో 13/6/2024 కంప్యూటర్ బేస్డ్ అంటే మిమ్మల్ని సెంటర్లో ఎక్కడైనా సెంటర్లో వేసి అక్కడ కూడా టెస్ట్ చేయొచ్చు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇంటి నుంచి అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ సెంటర్ వేస్తారు. ఇక డిక్లరేషన్ రిజల్ట్స్ అనేది లేదు, అది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్. సో కంపల్సరీ మనం దీని గురించి తెలుసుకున్నాం. అట్లా అంటే ఈ నోటిఫికేషన్ ఏంటి అని. తర్వాత ఇక్కడ మీకు మోడల్ పేపర్ కూడా ఎలా ఉంటుందో కూడా ఇచ్చారు. అంటే చాలామంది ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. మనకి భారత రాష్ట్రపతి ఎవరు అని ఇచ్చారు. మరి భారత రాష్ట్రపతి తెలుగు అయితే తెలుగు పెట్టేచ్చు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పెట్టు. మన్మోహన్ సింగ్, తర్వాత ప్రతిభాదేవి సింగ్ పాటిల్, రామ్నాథ్ కోవింద్, ప్రణబ్ ముఖర్జీ. ఇప్పుడు ఎవరున్నారు ప్రజెంట్, అది మీరు ఇక్కడ పెట్టేస్తారు. అదే ఇంగ్లీష్లో ఉంది, హూ ఈజ్ ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. సో అది అలాగే మీరు ఈజీగానే ఉంటాయి. కాకపోతే కొంచెం మీరు కరెంట్ అఫైర్స్ గురించి చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మోడల్ పేపర్ కూడా ఇచ్చారు. సో టెన్షన్ పడే అవసరం లేదు, హ్యాపీగా ఇవన్నీ చూడండి. మీరు ఇక్కడ మోడల్ పేపర్ 1, 2, 3 అని ఇచ్చారు. అలాగే మోడల్ పేపర్ కీ కూడా ఇచ్చారు. అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసిందే ఆన్సర్ తప్పు పెట్టామనుకో, తప్ప రైట్ అనేది కూడా చూసుకోవచ్చు. సో ఇది నేనైతే కరెక్టే అనుకున్నా, ఎందుకంటే రామ్నాథ్ కోవిందే భారత రాష్ట్రపతి. ఇలా మనం కీ కూడా చూసుకోవచ్చు. అండర్లైన్ చేశారు చూడండి, అండర్లైన్ చేసింది అది కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. ఇలా మీరు జనరల్ నాలెడ్జ్ మీద పట్టుగానే సాధించారంటే మీకు సబ్జెక్టు చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకోవాలంటే క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫర్ ADSET 2024 అడ్మిషన్స్ అని అది క్లిక్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ వచ్చాయి. ఫస్ట్ ఏమంటున్నాడు, మీరు అప్లై చేసే ముందు ఫస్ట్ స్టెప్ ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. ఫస్ట్ ఇది క్లిక్ చేయగానే అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అడుగుతాడు. ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫౌండ్ ఎలిజిబుల్, అది టిక్ పెట్టాలి. తర్వాత ఇంటర్మీడియట్ ఉంది అంటే హ్యావ్ యూ ఫెయిల్డ్ ఇన్ ద ఇంటర్మీడియట్ 2024 ఎగ్జామ్స్ అండ్ అపియరింగ్ ఫర్ సప్లిమెంటరీ అంటే ఎస్ అని పెట్టాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం రాస్తారు కాబట్టి. ఇక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఓకే. ఇలా డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ మెన్షన్డ్ అబోవ్, మై సెల్ఫ్ ఫాదర్దా మదర్దా అని. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఇంకోటి ఈమెయిల్ అడ్రస్, కేటగిరీ అంటే క్యాస్ట్. అలాగే పేమెంట్ ఎలా చేస్తున్నారు, ఏ బ్యాంకు, డెబిట్ కార్డు, ఇవన్నీ. తర్వాత పే అనగానే అది అక్కడికి వెళ్ళిపోగానే అక్కడ మీరు పే చేసేస్తారు. ఫస్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్, పేమెంట్ అయ్యిందా లేదా అనేది. ఇది మీరు పేమెంట్ ఇదంతా చేయగానే పేమెంట్ అయిపోతుంది. అవగానే నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ చేయమని వస్తుంది. ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్, ఎప్పుడైతే ఫీ పే చేసి కన్ఫర్మేషన్ అవుతుందో అప్పుడే ఫీ అనేది అవుతుంది. ఇక స్టెప్ 4 ఏంటంటే మీరు అంతా చేయగా ఫైనల్గా ప్రింట్ అప్లికేషన్ ఫామ్. ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే చేస్తారో ఫైనల్గా ఇది వస్తుంది, అది ప్రింట్ తీసుకుంటారు. ఇదే ప్రొసీజరు. సో డోంట్ వర్రీ, మీరు హ్యాపీగా మీరు అప్లై చేసేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. సో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడప, అలాగే మొబైల్ నెంబర్ ఉంది, ఈమెయిల్ ఉంది. మీరు కాంటాక్ట్ చేసి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడపలో ఉంది. ఇందులో ఎవరైనా BFA ఎంట్రన్స్ రాయాలనుకుంటే ఇది ప్రొసీజరు. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంకా టైం ఎక్కువ లేదు. సో వెంటనే మీరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. టైం ఎక్కువ లేదు, బిఫోర్ 22 వరకు చేసుకుంటే ఫీజు అయితే మీకు ఆన్లైన్లో తక్కువ ఉంది. అదే మీరు తర్వాత డేట్లో చేసుకుంటే ఎక్కువ అవుతుంది. సో కంప్లీట్గా ఇది వీడియో.
దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ తెలియజేయండి. అలాగే మొత్తం నోటిఫికేషన్ చదువుకోండి, ఎక్కువ టైం అయితే లేదు. ఇది మీకు టోటల్ గైడెన్స్. ఇంకా అదర్ BFA ఎంట్రన్సెస్ అదర్ యూనివర్సిటీస్ వస్తే తప్పకుండా నేను వీడియో పెడతాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.